శుభాంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం. శ్రీ 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 వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి సన్నిధానంలో ఈ నెల 26వ తారీఖు నుంచి ఏప్రిల్ 1వ తారీఖు వరకు చతుర్వేద హవనపూర్వక పంచకుండాత్మక పాంచాగ్నిక శ్రీ సుదర్శన నారసింహ మహాయజ్ఞం జరగబోతున్నది. దానికోసమని తగినటువంటి సన్నాహాలన్నీ చేయడం జరిగింది. యాగశాల నిర్మాణం పూర్తయినది, హోమకుండాల నిర్మాణం పూర్తయింది. అలాగే స్వామివారి వేయించేసేటువంటి వేదిక, అలాగే కుంభావాహనం, చక్రాబ్జమండల అర్చనం కోసం, చతుస్థానార్చనం కోసం వేదిక సిద్ధమైనది. అలాగే ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి వేయించేయడానికి తగినటువంటి ఆ సన్నివేశాన్ని ఏర్పరచడం కోసం అక్కడ స్వామివారికి వేదిక సంసిద్ధమైంది. ఆ వేదిక పైనే వేదపారాయణం చేసేటువంటి వారు, అలాగే పురాణ పారాయణం, రామాయణం, విష్ణు పురాణం, క్షేత్రమాహాత్మ్యం, వరాహ పురాణం, అలాగే మంత్రజపం, మూర్తి మంత్రం, మూల మంత్ర జపాలు చేసేటువంటి వారు, సుదర్శన నారసింహ మంత్రాలు జపాలు చేసేటువంటి వారు అందరూ అక్కడ వేయించేసి ఉంటారు. అక్కడ స్వామి సన్నిధానంలో కూర్చొని పారాయణలు జపాలు చేస్తారు. ఇక్కడ ఈ హోమకుండాలలో ముందు తూర్పు దిక్కు ఉండేటువంటి హోమకుండం దగ్గర ఋగ్వేదం, అలాగే అక్కడ దక్షిణం దగ్గర ఉండేటువంటి హోమకుండం దగ్గర యజుర్వేదం, ఇక్కడ పశ్చిమంలో ఉండేటువంటి దగ్గర సామవేదం, ఉత్తరంలో ఉండేటువంటి కుండం దగ్గర అథర్వవేదం తో మంత్రాలతో ఆ మూలంతో హోమం జరుగుతుంది. అలాగే ఇక్కడ సుదర్శనం, ఇక్కడ నారసింహం మంత్రాలతో హవనం జరుగుతుంది. ఇది యజ్ఞ సంరక్షణం కోసం ఏర్పరిచినటువంటి కుండములు. అలాగే యాగ సంరక్షణలో కోసమని యాగంలో ఉండేటువంటి ఋత్వికల సంరక్షణం కోసం హోమం నిర్వహించేటువంటి కుండాలివి. అలాగే అంకురార్పణం, అలాగే అక్కడ యోగీశ్వరం, ఇక్కడ వాస్తు, అలాగే ఇక్కడ గరుడ మండలాలని ఏర్పాటు చేయడం జరిగింది. ద్వారకుంభాల కోసమని వేదికలను ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ద్వార తోరణాలకి సిద్ధం చేశారన్నింటినీ. ఆ ధ్వజస్తంభాన్ని, తాత్కాలికమైనటువంటి ధ్వజస్తంభాన్ని ఏర్పాటు చేయడం జరుగుతోంది. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరూ ఈ 5 రోజుల్లో భక్తులు ఎవరైతే దర్శనం కోసం వస్తారో, స్వామి దర్శనం కోసం వస్తారో, వాళ్ళందరూ కూడా యాగాన్ని సందర్శించడానికి తగినటువంటి ఏర్పాటు ఇక్కడ చేయడం జరుగుతోంది. వారు ఒక వరుస క్రమంలో ఆయా టికెట్లు తీసుకునేటువంటి వాళ్ళందరూ ఆ వరుసల్లో వచ్చి యాగ భూమిని కూడా సేవించి, యాగాన్ని సేవించి దర్శనానికి వెళ్ళడానికి తగినటువంటి ఏర్పాట్లు క్యూ లైన్ల నిర్మాణం జరుగుతోంది. అలాగే ఈ పక్క 3 వైపులా ఇక్కడ ఉభయదారులుగా ఉండేటువంటి దంపతులందరూ కూర్చొని యాగాన్ని సేవించడానికి తగినటువంటి స్వరూపాన్ని తీర్చిదిద్దడం జరిగింది. అలాగే అక్కడ ఉండేటువంటి ఆ క్యూలో ఉండేటువంటి ఆ చివర ఉండేటువంటి క్యూలో ఉభయదారులు కాకుండా సాధారణమైనటువంటి భక్తులందరూ యాగాన్ని సేవించడానికి, యాగభూమి పరిక్రమణం చేయడానికి ఒక క్యూ లైన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే తిరిగి వచ్చి ఇక్కడ ఉత్సవమూర్తుల్ని సేవించుకొని అలాగే వెళ్ళి ఆ చివరికి వెళ్ళిన తర్వాత ఈ ఉభయదారుల తర్వాత ఈ ప్రాంగణానికి తర్వాత అవతల ఉండేటువంటి ప్రాంగణంలో సామాన్యమైనటువంటి భక్తులందరూ కూడా అక్కడ ఉపస్థితులై యాగాన్ని సేవించడానికి తగినటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. వారికి వెసులుబాటుని బట్టి ఎంతసేపు కూర్చునైనా స్వామిని సేవించవచ్చును. అలాగే వెళ్ళి అట్నుంచి నిష్క్రమణ ద్వారం నుంచి వెడితే అక్కడ ఉచిత ప్రసాదం సమర్పణం జరుగుతుంది. ఆ ఉచిత ప్రసాదం స్వీకరించడానికి యాగభూమికి చివర ఒక స్థలాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వేసవికాలం అవడం వలన ప్రతి ఇంచుమించు 10 అడుగులకి ఒక్కొక్క పాయింట్ చొప్పుని మంచినీటి సదుపాయం, తాగునీరు సదుపాయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాగ యాగానికి కావలసినటువంటి సన్నద్ధం జరిగింది. ఈ కార్యక్రమం 26వ తారీఖు ఉదయం సుమారుగా 10 గంటల ప్రాంతంలో ఋత్విగ్వరణం జరుగుతుంది. అది అయిపోయిన తర్వాత సాయంకాలం 5 గంటలకు ప్రధానాలయంలో సింహాద్రినాథుని సన్నిధానంలో వారి యొక్క అనుజ్ఞ తీసుకోవడం కోసం ఉత్సవ అంగీకారం, పరిషత్తు, అలాగే విశ్వక్సేనారాధనం, పుణ్యాహవచనం జరిపించుకొని స్వామి అనుజ్ఞ తీసుకొని చక్రపెరుమాళ్ళని వేంచేపు చేసుకొని ఉత్తరద్వార రాజగోపురం ద్వారా వచ్చి అలాగే గ్రామ ప్రదక్షిణ పూర్వకంగా మృత్సంగ్రహణ మంటపం అని ఉంది ఆ చివరని, ఆ శివాలయానికి పక్కని ఆ మృత్సంగ్రహణ మంటపంలో మృత్సంగ్రహణాన్ని జరిపించుకొని ఇలాగ పరిక్రమణం చేసుకుంటూ మళ్ళీ వచ్చి యాగశాల దగ్గరికి వచ్చి యాగశాలలో అంకురార్పణ కార్యక్రమం జరుగుతుంది. సాయంకాలం 5 నుంచి 7 గంటల మధ్యలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం అయిన తర్వాత అంకురార్పణం పూర్తయిన తర్వాత మన చక్రపెరుమాళ్ళు
యజ్ఞనారాయణ స్వామి వారు ఆలయంలోకి వేంచేస్తారు. వేంచేసిన తర్వాత ఆ రాత్రి ఆరాధన ఆరంభమవుతుంది. యథావిధిగా రాత్రి ఆరాధన 7 గంటల నుంచి 8:30 గంటల వరకు జరుగుతుంది. అదైన తర్వాత 8:30 నుంచి 9 గంటల వరకు సర్వదర్శనం అవుతుంది. 9 గంటలకు ఏకాంత సేవ కవాట మందనంతో ఈనాటి కార్యక్రమం సంపన్నమవుతుంది.